నెల్లూరు జిల్లా దార్ఖనిపాడులో జరిగిన దారుణ సంఘటనపై బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ స్పందించారు. సంఘటన స్థలానికి వెళ్లి బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు పూర్తి భరోసా ఉందన్నారు. టీడీపీ నేతలు హత్యలు చేసినా, దోపిడీలు చేసినా, దొంగతనాలు చేసినా వారిపై కేసులు నమోదు చేయొద్దంటూ పోలీసులకు సీఎం ఆదేశాలు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుండ్లూరు మండలంలో సుమారు 15 రోజుల క్రితము ఒక అవాంఛనీయ సంఘటన, ఘోరమైన సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు. అధికారం ఉంది కదా అనే అధికార మదంతో రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకునే ముగ్గురు యువకుల పైన అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి దారుణంగా వాహనంతో వెంటాడి హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో ఆ సంఘటనలో అక్కడికక్కడే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కోమాలోకెళ్లి గుంటూరులో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి నిన్న గుంటూరులో చికిత్స తీసుకుంటున్న ఆ ఇద్దరిని కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేవలము వాహనంతో గుద్ది తొక్కించడంతో పాటు వీళ్ళు చనిపోయారా లేదా అని చూసి ఇనుప రాడ్లు తీసుకొని వచ్చి దాడి చేసి చంపే ప్రయత్నం జరిగింది. అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా ఇంకా మేమెవరినైతే చంపాలనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా ఇప్పటి వరకు మనము అవినీతో లేదా దోపిడీ గురించి మాత్రమే విన్నాము. ఇప్పుడు దాడులు చేస్తున్నారు. ఈ సంఘటనకు ప్రధాన కారణమైతే దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన ఈ కుటుంబానికి సుమారు గత 3 నెలల కాలం నుండి వేధింపులు ఉన్నప్పటికీ కూడా గుండ్లూరు పోలీస్ స్టేషన్ లో అనేక రకాలుగా వీళ్ళు వినతలు ఇచ్చినప్పటికీ కూడా ఫలానా నాయకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదేమంటే అధికార పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి పైన ఎలాంటి నేరం చేసినా, హత్యలు చేసినా, దోపిడీ చేసినా చర్యలు తీసుకోకూడదు అనే ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి పోలీస్ వ్యవస్థకు ఉంది. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతోంది, ఎలాంటి దోపిడీ చేసినా చెల్లుతోంది, హత్యలు చేసినా చెల్లుతోంది. పోలీసులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసనేది, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధానం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. సంఘటనకు ముందు నిజంగా పోలీసులు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ సంఘటన కారణమైన నిందితుడున్నాడో అతని పైన చర్యలు తీసుకొనింటే ఈ రోజు ఇంత దూరం వచ్చిండేది కాదు. ఈ రోజు ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండిండేది కాదు. అదేవిధంగా సంఘటన జరిగిన తర్వాత పోలీసులు అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారనేది స్పష్టంగా కనబడుతోంది. సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటనా స్థలంలో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు తప్ప అక్కడున్న మిగిలిన వస్తువులు కానీ, అదేవిధంగా ఎవరైతే హతుడున్నారో, హత్యకు గురైన వ్యక్తి ఉన్నాడో అతనికి సంబంధించిన చెప్పులు కానీ మిగిలిన వస్తువులు ఏ ఒక్కటి పంచనామా సరైన పద్ధతిలో నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారు. ఇది కూడా అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడితోనే జరిగింది. అదేవిధంగా పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ లో ఇది హత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అని ఒక రకంగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. స్పష్టంగా కనబడుతోంది. గతంలో బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎవరైతే హత్య గావించబడ్డాడో అతనే పోలీస్ స్టేషన్కి వెళ్లి అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ యొక్క సీసీటీవీ గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత సంఘటన జరిగిన 15 రోజులైనా కానీ ఇప్పటి వరకు కనీసము బాధిత కుటుంబానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేవలం ఒక అర్ధగంట ముందు వాట్సాప్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వము దీనిపైన పూర్తిగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది తప్ప ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని
కఠినంగా శిక్షిస్తామని చెప్పే ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు. కోమా స్థాయికి వెళ్లి కోమా నుండి బయట వచ్చి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ నుండి ఇప్పటి వరకు కనీసం పోలీసులు స్టేట్మెంట్ తీసుకోలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజంగా పోలీసు వ్యవస్థ ఈ సంఘటన పైన ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో, దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉందో, అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి పోలీసు వ్యవస్థ పైన ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాము. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో కానీ సంఘటన జరిగిన 10 రోజుల వరకు కానీ ఆ కుటుంబాన్ని కనీసము పరామర్శించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మేము ఏం చేసినా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి చెల్లుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండా కేవలం పోలీసు వ్యవస్థను మా దోపిడీకో లేదా మా అరాచకాలకో ఉపయోగించుకుంటున్నామని చెప్పే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు బీసీల గురించి మాట్లాడతారు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు, హత్యల గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా వాడుకొని తన అధికారంలోకి రావడానికి ఉపయోగించుకుంటారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు. గత 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో దళితుల పైన దాడులు జరిగాయి, బీసీల పైన దాడులు జరిగాయి. ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి ఏ వర్గాలైతే మద్దతు ఇచ్చారో ఆ వర్గాలన్నింటిపైన దాడులు చేయడము, హత్యలు చేయడంతో పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానంగా సహకరించిన జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన కూడా ఈరోజు దాడులు చేసి హత్యలు చేస్తుంటే కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకొనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటా ఉందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరూ గమనించాలి. అధికారం ఉంది కదా అని చెప్పి ఈరోజు బీసీల పైన దాడులు, దళితుల పైన దాడులు, ఈరోజు మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన కాపుల పైన దాడులు ఇన్ని జరుగుతుంటే కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితిలో లేదు. ఈరోజు ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆర్థికంగా వాళ్ళు రోజువారీ కూలీ చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కనీసము వాళ్ళకి ఎటువంటి హామీ గాని, న్యాయపరంగా జరిగిన తప్పుకి నిందితుల పైన తీసుకునే చర్యలకు సంబంధించి కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుండి ఏ ఒక్కరూ స్పందించలేదు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి ఇప్పటి వరకు సుమారు 11 లక్షలకు పైగా ఖర్చు అయితే ఏ ఒక్క వ్యవస్థ ఈరోజు ప్రభుత్వం నుండి ఏమాత్రం హామీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు ఉన్న వ్యక్తి ఈరోజు నిర్దాక్షిణ్యంగా హత్యకు గురైతే తీవ్రంగా స్పందించాల్సిన ప్రభుత్వము ఇంత దారుణంగా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి కేవలము ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాని ద్వారా కేసును నీరుగార్చే ప్రయత్నం చేసి నిందితులను కాపాడాలని ప్రయత్నం చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి దిశగా అదేవిధంగా కనీసము ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంతో పాటు వారి పిల్లల యొక్క చదువు భవిష్యత్తు బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో మళ్లీ పునరావృతమైతే మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వానికి తీవ్రమైన దీనికి ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి ఉరిశిక్ష పడితే తప్ప రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే కారకులయ్యారో కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను నా భర్తను చంపాడు కదండి, అతనికి కఠిన శిక్ష అంటే ఉరి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా. పోతే మాకు ప్రభుత్వం నుంచి పూర్తిగా మాకు థ్రెడ్ ఉందండి. ముందు అతను బయటకు వస్తాడో ఏంటో అనేది ఫుల్ భయం అయిపోయింది మాకు అంతా థ్రెడ్. ఇది ప్లాన్డ్గా చేసి ఇంత చేశారు, తర్వాత ఏం జరిగిద్ది అనేది కూడా మాకు భయంగా ఉంది. అతనికి గట్టిగా శిక్ష పడాలి, మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి. లేదంటే మేము ఎవరైనా సరే అండి, కుటుంబ సభ్యులు మొత్తం అయినా సరే మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే మాకు ఆధారం అనేది నా భర్త ఒక్కడే. అతను లేనప్పుడు మాకు ఈ జీవనం కూడా అనవసరం అండి. నేను ఎవరినైనా, ప్రభుత్వాన్ని అయినా ఎవరినైనా కోరుకునేది ఏంటంటే మాకు
న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.